ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. పక్కనున్న రాష్ట్రాల కంటే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమిని గెలిపిస్తే ఇంధనంపై పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ ధర 109.60 డీజిల్ ధర 97.47 ఉందన్నారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర 100.8, డీజిల్ ధర 92.39 అని తెలియజేశారు. అంటే తమిళనాడుతో పోలిస్తే మన దగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువగా ఉందన్నారు. అలాగే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర 102.90, డీజిల్ ధర 88.99 ఉందని, కర్ణాటకతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర లీటర్కు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువగా ఉందని చెప్పారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. పక్కనున్న రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమిని గెలిపిస్తే ఇంధనంపై పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ ధర 109.60, డీజిల్ ధర 97.45గా ఉందన్నారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర 100.86, డీజిల్ ధర 92.39 అని తెలియజేశారు. అంటే తమిళనాడుతో పోలిస్తే మన దగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువగా ఉందన్నారు. అలాగే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర 102.90, డీజిల్ ధర 88.99 ఉందని, కర్ణాటకతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ మీద లీటర్కు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువగా ఉందని చెప్పారు. పెట్రోల్ డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికార పక్షంలో మరో మాట అని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లుగా 2 పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్ప మరొకటి కాదన్నారు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంత ప్రజలపై పన్ను పోటు విధించారన్నారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందు వరుసలో పెట్టి రాష్ట్ర ప్రజానికాన్ని లూటీ చేశారని ఆరోపించారు. బాబు మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు 20,000 కోట్ల మేర అదనపు పన్నులు వసూలు చేస్తే నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ బాదుడే బాదుడంటూ ఎద్దేవా చేశారు. తీరా అధికారం ఇస్తే ఆయన్నే బాదుడికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.